Welcome to the HTML training videos. In this video, ఈ వీడియోలో HTML లిస్ట్ గురించి చూద్దాం. మన లిస్ట్లో ఎందుకు యూజ్ చేస్తాం? మన కంటెంట్ని కరెక్ట్గా అంటే మంచిగా అందంగా రావడానికి లిస్ట్ ట్యాగ్స్ని కానీ లేకపోతే మనం ఏదైనా లిస్ట్ ఐటమ్స్ని అంటే పవర్ కోర్సెస్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ కింద ఇస్తూ ఉంటాం కదా ఎక్కడైనా సరే, దానికి లిస్ట్ ట్యాగ్ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి లిస్టులు జనరల్గా 3 రకాలు ఉంటాయి: అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి చూద్దాం. సో నేను ఇక్కడ నా HTML ట్రైనింగ్ వీడియోస్ని పెట్టాలనుకుంటున్నాను, నా HTML మా ఆన్లైన్ కోర్సెస్ గురించి పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే అవర్ కోర్సెస్ అని రాస్తున్నాను. అవర్ సో దీన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్లో పెట్టాలనుకుంటున్నాను. యూఎల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబరింగ్ కానీ అలాంటివి ఏమి రావు. యూఎల్ ట్యాగ్లో ఎవ్రీ యూఎల్ ట్యాగ్ మస్ట్ బి కంటైన్ ద లిస్ట్ ఐటమ్స్. సో ఇందులో నేను నా కోర్సెస్ లిస్ట్ అంతా ఇస్తాను. లిస్ట్ HTML, ఇంకో లిస్ట్ ట్యాగ్ తీసుకోండి. సో ఇక్కడ CSS, ఇంకో లిస్ట్ ఐటమ్ జావాస్క్రిప్ట్, JS. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. చూసారా, HTML, CS, జావాస్క్రిప్ట్ బుల్లెట్ ఐటమ్స్ కింద వచ్చినాయి, బుల్లెట్ లిస్ట్ కింద. సో అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ బై డిఫాల్ట్ ఏంటి, బుల్లెట్. సో ఇంకా వీటిని మార్చాలి అనుకుంటే మీరు లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీ తోటి మనం మార్చవచ్చు. ఇక్కడ వీటిని మార్చాలి అంటే యూఎల్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ తీసుకోండి. స్టైల్ ఈక్వల్స్ టు లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ equals to colon. So these are the properties, colon circle. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది. ఇప్పుడు సర్కిల్ వచ్చింది కదా. అలాగే మీరు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ తీసుకోండి. నన్ను అంటే ఏంటి, ఏమీ రాకుండా ఉంటాయి. సో ఏమి రాలేదు కదా. వీటిని అంటే ఆర్డర్డ్, ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు మనం ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి, స్టార్ట్ విత్ ద వైల్ ట్యాగ్, ఈచ్ లిస్ట్ ఐటమ్ స్టార్ట్స్ విత్ ద ఎల్ఐటిగ్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే మీకు 1 2 3 4 ABCD ఇలా వస్తాయి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు చూడండి, ఓఎల్లో లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. సో LI HTML ఇవే ఉన్నాయి అనుకుందాం ఆర్డర్డ్ లిస్ట్లో కూడా. చూడండి ఇప్పుడు HTML, CSS, జావాస్క్రిప్ట్ బై డిఫాల్ట్గా నెంబర్ సిస్టమ్ వచ్చింది. మీరు దీన్ని మార్చాలి అనుకుంటే నెంబర్ని, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆర్డర్డ్ లిస్ట్లో టైప్ ఈక్వల్స్ టు వాళ్ళు ఇటాలిక్లో రావాలనుకుంటున్నారు సారీ చూడండి ఏమొస్తుంది. సో I 2 3 రోమన్ నెంబర్స్ వచ్చినాయి. ఇవి కాకుండా క్యాపిటల్ రోమన్ నెంబర్స్ కావాలంటే DK ఉంది. సో లేకపోతే మీకు ABCDలు అలా రావాలంటే క్యాపిటల్ ABCDలు ఏ ఉంది. టైప్కి ఇన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట, అట్రిబ్యూట్కి ఇన్ని వాల్యూస్ ఉంటాయి. సో ABC. తర్వాత వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ లిస్టులు ఉంటాయి. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే మనం
డిస్క్రిప్షన్ అంటే ఒక హెడ్డింగ్ పెడతాం, దాని కింద డిస్క్రిప్షన్ రాస్తాం కదా. డిస్క్రిప్షన్ లిస్ట్లో స్టార్ట్స్ విత్ ద DL tag and DET for the definition term and DD for the description of each item. Example ఇక్కడ చూసినట్లయితే మీరు, సో ఎవ్రీ డిస్క్రిప్షన్ లిస్ట్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ ద DL tag డిస్క్రిప్షన్ లిస్ట్, తర్వాత డిస్క్రిప్షన్ టర్మ్ ఉంటుంది. DETలో మనం ఏం టర్మ్ రాస్తున్నాం, HTML అని రాస్తున్నాం. So this description of DD, define description, hypertext, ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. సో HTML ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ టర్మ్, ఇది డిఫైన్ డిస్క్రిప్షన్. ఓకే, మీరు ఇంకా ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఇక్కడ ఇంకో ఐటమ్ యాడ్ చేద్దాం అనుకున్నాం. డిస్క్రిప్షన్ టర్మ్ వచ్చి జావా స్క్రిప్ట్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి జావా సో JS జావా స్క్రిప్ట్. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్, మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ని కూడా మనం హారిజాంటల్ లిస్ట్ని కూడా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో హారిజాంటల్ లైన్స్ లిస్ట్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసేదంటే స్టైల్లో డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ. ఓకే, స్టైల్ అనే ట్యాగ్లో డిస్ప్లే ఇన్లైన్ ప్రాపర్టీ. సో నేను ఈ లిస్ట్ ఐటమ్స్ని ఇన్లైన్లో పెడదాం అనుకుంటున్నాను. తీసేయండి. ఈ లిస్ట్ ఐటమ్స్ని, ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ని ఇన్లైన్లో పెట్టాలనుకుంటున్నాను. ఏం చేయాలి, స్టైల్ ఎవ్రీ లిస్ట్ ఐటమ్ దగ్గర స్టైల్ అనే ట్యాగ్ని రాసుకుని స్టైల్ ఈక్వల్స్ టు ప్రాపర్టీ నేమ్ వచ్చి డిస్ప్లే కోలన్ ఇన్లైన్, డిస్ప్లే కోలన్ ఇన్లైన్. చూడండి, ఈ మూడు కూడా లిస్ట్ ఐటమ్స్కి మూడు ఇచ్చాను. సో చూసారా, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ మూడు కూడా ఇన్లైన్లో వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.